ఈ పిల్లర్ పైన జంతువుల యొక్క బొమ్మలతోటి ఉండేటువంటి నిర్మాణాన్ని క్యాపిటల్ అని పిలవడం జరిగింది. ఏమని పిలుస్తారండి? క్యాపిటల్ అని పిలవడం జరుగుతుంది. మరి సారనాథ్ స్తూపం పైన, సారనాథ్ పిల్లర్ పైన ఉండేటువంటి క్యాపిటల్ ఏంటండి? 4 లయన్స్ క్యాపిటల్ అనేటువంటిది. సాంచీ పిల్లర్ పైన ఉండేటువంటి క్యాపిటల్ సింగిల్ లయన్ క్యాపిటల్. రాంపూర్వాలో ఉండేటువంటి క్యాపిటల్ బుల్ షేప్డ్ క్యాపిటల్ అనేటువంటిది. రుమ్మిండై పిల్లర్ పై ఉండేటువంటి క్యాపిటల్ హార్స్ షేప్డ్ క్యాపిటల్ అనేటువంటిది. ఇలా స్తంభ శాసనాలు అనేటువంటి వేయించాడు అశోకుడు. దాదాపు ఎన్ని స్తంభ శాసనాలు వేయించాడు? ఎన్ని స్తంభ శాసనాలు? 84,000 స్తూపాలు లేకపోతే స్తంభ శాసనాలు వేయించాడు. ఈయన మొత్తం బౌద్ధ మతానికి సంబంధించినటువంటి స్తూపాలలో పెద్ద స్తూపం, భారతదేశంలోని పెద్ద స్తూపం ఏంటి? సాంచి. భారతదేశంలో పెద్ద స్తూపం ఏంటండి? సాంచి. ప్రపంచంలో పెద్ద స్తూపం బోరోబదుర్. ఎక్కడ లొకేట్ అయింది? ఇండోనేషియాలో లొకేట్ అయింది. మరి సదరన్ ఇండియాలో పెద్ద స్తూపం ఏంటి? అమరావతి స్తూపము అనేటువంటిది. సత్యమేవ జయతే అనేటువంటిది ఒరిజినల్గా ఏ ఉపనిషత్తు? ముండకోపనిషత్తు అనేటువంటిది. దాంతోపాటు అశోక చక్రం ఎక్కడ నుంచి? సారనాథ్ స్తూపం నుంచి. 4 లైన్స్ క్యాపిటల్ ఎక్కడి నుంచి? సారనాథ్ స్తూపం. మౌర్యుల యొక్క పన్నుల వ్యవస్థ గురించి, పన్నుల విధానం గురించి ఎవరు చెప్తున్నారు? రుమ్మిండై స్తంభ శాసనం అనేటువంటిది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. గుహాలయ శాసనాలు, కేవ్ ఎడిక్ట్స్. కేవ్ ఎడిక్ట్స్ అశోకుడు అనేటువంటి వ్యక్తి బీహార్లోని, అశోకుడు అనేటువంటి వ్యక్తి బీహార్లోని బారాబరా అనేటువంటి ప్రాంతాన్ని సందర్శించి, బారాబరా అనేటువంటి ప్రాంతాన్ని సందర్శించి ఆ బారాబరా అనేటువంటి ప్రాంతంలో he constructed 4 caves. ఎన్ని గుహలు నిర్మించాడు అంటే 4 గుహలు నిర్మించాడు. అశోకుడు అనేటువంటి వ్యక్తి బీహార్లోని బారాబరా అనేటువంటి ప్రాంతాన్ని సందర్శించి, బారాబరా అనేటువంటి ప్రాంతంలో 4 గుహలను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 4 గుహలను నిర్మించాడు. 4 శాసనాలు అనేటువంటి వేయించాడు. ఏమని శాసనాలు వేయించాడు అంటే, ఈ 4 గుహలని, ఈ 4 కేవ్స్ని ఎవరికి డొనేట్ చేస్తున్నాను అంటే అజీవక మతస్థులకు డొనేట్ చేస్తున్నాను. అజీవక రిలీజియన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ అజీవక రిలీజియన్స్కి నేను డొనేట్ చేస్తున్నాను ఈ 4 గుహలని అని చెప్పుకున్నాడు. ఎవరు అంటే అశోకుడు. అంటే మొత్తము ఎన్ని గుహాలయ శాసనాలు వేయించాడు? ఎన్ని గుహలు తవ్వించాడు? 4. ఎన్ని గుహాలయ శాసనాలు వేశాడు? 4. ఎవరికి ఇచ్చాడు వీటిని? బారాబరో ప్రాంతంలో ఉండేటువంటి గుహలని ఎవరికి దానం ఇచ్చాడు? అజీవక మతస్థులకి. అజీవక మతాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? మక్కలి గోశాల పుత్ర అనేటువంటి వ్యక్తి. అజీవక మతాన్ని ఫాలో అయినటువంటి మెయిన్ రూలర్ ఎవరు? బిందుసారుడు అనేటువంటి వ్యక్తి. ఈ అజీవక మతస్థులకి బారాబరా అనేటువంటి ప్రాంతంలో 4 గుహాలయ శాసనాలను దానమిస్తున్నాను అని, గుహాలయ శాసనాన్ని అంటే 4 గుహాలయాలను దానమిస్తున్నాను అని గుహాలయ శాసనం వేయించాడు. అంటే అశోకుడు అనేటువంటి వ్యక్తి మొత్తం ఎన్ని గుహలు తవ్వించాడు? 4. ఎన్ని గుహలను నిర్మించాడు అంటే 4 caves కన్స్ట్రక్టెడ్ బై అశోక. వేర్? బారాబరా అనేటువంటి ప్రాంతంలో మొత్తము 4 గుహలను నిర్మించాడు. ఎవరి కోసము అంటే అజీవక మతస్థుల కోసం. అలా అజీవక మతస్థుల కోసం ఈ 4 గుహల్ని డొనేట్ చేస్తున్నాను అని చెప్పుకున్నాడు. అది ఈ 4 గుహలను డొనేట్ చేస్తున్నాను అని చెప్పుకున్నాడు. ఆ శాసనం పేరే బారాబరా గుహాలయ శాసనం. ఆ శాసనం పేరేంటండి? బారాబరా గుహాలయ శాసనం. బారాబరా కేవ్ ఇన్స్క్రిప్షన్.
లేకపోతే కేవ్ ఎడిక్ట్. మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి. అశోకుడు అనేటువంటి వ్యక్తి బీహార్లోని బారాబరా అనేటువంటి ప్రాంతంలో 4 గుహలను నిర్మించి ఆ 4 గుహలని అజీవక మతస్థులకు దానం చేశాను అని ఒక శాసనంలో చెప్పుకున్నాడు. ఆ శాసనం పేరే బారాబరా గుహాలయ శాసనం. ఆ శాసనం పేరేంటండి? బారాబరా గుహాలయ శాసనం. అంటే శాసనం అయితే ఒకటే, బారాబరా గుహాలయ శాసనం అనేటువంటిది. గుహలు మాత్రం, కేవ్స్ మాత్రం ఎన్ని కన్స్ట్రక్ట్ చేశాడు? 4 కేవ్స్ను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి. బారాబరా గుహాలయ శాసనం ఎవరు వేయించారు? అశోకుడు వేయించాడు. ఏమని చెప్తున్నాడు అంటే, బారాబరా అనేటువంటి ప్రాంతంలో 4 గుహలని అజీవక రిలీజియన్స్కి డొనేట్ చేస్తున్నాను అని చెప్పుకున్నాడు. అజీవక మతస్థులకు దానం చేస్తున్నాను అని చెప్పుకున్నాడు. బారాబరా గుహాలయ శాసనం అంటే అశోకుడు కేవ్ ఎడిక్స్ని కంపోజ్ చేశాడా లేదా? కంపోజ్ చేశాడు. ఎన్ని చేశాడు? గుహలు మాత్రం 4, శాసనం మాత్రం 1. ఏంటిదా శాసనం? బారాబరా గుహాలయ శాసనం. అదే, అక్కడ కన్ఫ్యూజన్ వద్దు, ఒకటే శాసనం, బారాబరా గుహాలయ శాసనం. కానీ గుహలు మాత్రం ఎన్ని? 4 గుహలను నిర్మించాడు. ఎవరి కోసం? అజీవక మతస్థుల కోసం. ఓకేనా? అజీవక మతస్థుల కోసం బారాబరా గుహాలయ శాసనం అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, 4 గుహలను అశోకుడు నిర్మించాడు అజీవక మతస్థుల కోసం అని చెప్పడం జరిగింది. ఇది ఎవరికి సంబంధించింది? అశోకుడికి సంబంధించినటువంటి కేవ్ ఎడిక్ట్స్ అనేటువంటివి. ఎన్ని రకాల శాసనాలు వేయించాడు ఆయన? 3. ఏంటివేంటివి అవి? రాక్ ఎడిక్ట్స్ 1, పిల్లర్ ఎడిక్ట్స్ 1, కేవ్ ఎడిక్ట్స్ 1. టోటల్ రాక్ ఎడిక్ట్స్ ఎన్ని కంపోజ్ చేశాడు? 181 కంపోజ్ చేశాడు. అదే పిల్లర్ ఎడిక్ట్స్ లేకపోతే స్తూపాస్ ఎన్ని కన్స్ట్రక్ట్ చేశాడు? 84,000 కన్స్ట్రక్ట్. అదే కేవ్ ఎడిక్ట్స్ ఎన్ని కంపోజ్ చేశాడు? 1 కేవ్ ఎడిక్ట్ ని కంపోజ్ చేశాడు. ఆ కేవ్ ఎడిక్ట్ పేరేంటి? బారాబరా కేవ్ ఎడిక్ట్ అనేటువంటిది. 84,000 స్తూపాలు లేకపోతే స్తంభ శాసనాలు వేస్తే అతిపెద్ద స్తూపం ఏంటి? సాంచీ స్తూపం అనేటువంటిది. పెద్ద స్తూపం సాంచీ స్తూపం. ఆ స్తూపాలు లేకపోతే స్తంభ శాసనాల్లో స్ట్రైట్ గా ఉండేటువంటి పిల్లర్ని ఏమన్నాం? స్ట్రైట్ గా ఉండేటువంటి పిల్లర్ని కాలం. దానిపైన ఉండేటువంటి యానిమల్ షేప్డ్ స్టోన్ ని ఏమన్నాం? క్యాపిటల్ అని పిలినాం. ఆ 4 లైన్స్ క్యాపిటల్ అనేటువంటిది ఏ శాస్త్రం నుంచి తెచ్చుకున్నాం? సారనాథ్. సత్యమేవ జయతే అనేటువంటిది ఏ శాస్త్రం పైన ఉంటుంది? సారనాథ్. మరి ఈ సారనాథ్ స్తూపము అనేటువంటి దానిపై నుంచే అశోక చక్రము అనేటువంటి దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మరి రుమ్మిండాయి స్తంభ శాస్త్రం ఏం చెప్తుంది? 1/8 పార్ట్ ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. ఎవరు? లుంబిని ప్రాంతపు ప్రజలు 1/8వ వంతు ట్యాక్స్ కడితే సరిపోతుంది. మీరు 1/6వ వంతు కట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పడం జరిగింది. మరి ఈ స్తంభ శాస్త్రాలతో పాటు రాతి శాస్త్రాలు వేయించాడు. ఈ రాతి శాస్త్రాల్లో 14 ప్రధాన శిలాశాస్త్రాలు, పెద్ద శిలాశాస్త్రాలు ప్రధానమైనవి. ఆ 14 ప్రధాన శిలాశాస్త్రాలు ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క శాస్త్రం అనేటువంటిది లేకపోతే ఒక్కొక్క శిలపై ఒక్కొక్క ఆర్డర్ అనేటువంటిది వేయడం జరిగింది. మొదటి ప్రధాన శిలాశాస్త్రంలో ఏమన్నాడు అంటే, జంతువులని చంపరాదు, నాన్ వెజ్ అనేటువంటిది తినరాదు పండుగలు ఉత్సవాల సమయంలో. 5వ ప్రధాన శిలాశాస్త్రం ఏమంది? ధర్మ మహామాత్య లేకపోతే ధర్మ మహామాత్ర అనేటువంటి అధికారుల యొక్క నియామకం. 13వ ప్రధాన శిలాశాస్త్రం ఏం చెప్తుంది? కళింగ యుద్ధం గురించి. ఏం చెప్తుందండి? కళింగ యుద్ధం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కాందహార్ ద్విభాషా శాస్త్రం స్పెషాలిటీ ఏంటి? ఇది అశోకుడి శాస్త్రాల్లో మొదటగా దొరికినటువంటి శాస్త్రం. 2 లాంగ్వేజ్ల్లో ఉంది. గ్రీకు, అరబిక్ భాషల్లో ఉంది. 2 స్క్రిప్టులను యూజ్ చేశారు. గ్రీకు, అరబిక్ స్క్రిప్టులను ఉపయోగించారు. బబ్రూ శిలాశాస్త్రం స్పెషాలిటీ ఏంటి?
బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేటువంటి ఆ కంటెంట్ బబ్రు శిలాశాసనం అనేటువంటి దానిలో ఉంటుంది. బబ్రు శిలాశాసనంలో ఉంటుంది. ఈ ఎర్రగొడిపాడు రాజుల మందగిరి శాసనాలు వేయించింది అశోకుడు. మౌర్యుల యొక్క దక్షిణ ప్రాంతపు రాజధాని సువర్ణగిరి లేకపోతే జొన్నలగిరి, సువర్ణగిరి లేకపోతే జొన్నలగిరి అనేటువంటిది. మౌర్యుల యొక్క క్యాపిటల్ సిటీ పాటలీపుత్రం. మౌర్యుల యొక్క అఫీషియల్ కాయిన్ పేరు పానా. ఇది ఏ కాయిన్? సిల్వర్ కాయిన్. మౌర్యుల యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ పేరు ప్రాకృతం అనేటువంటిది. మౌర్యుల శాసనాలపై ఉపయోగించిన ప్రధాన భాష ప్రాకృతం. మౌర్యుల శాసనాలపై ఉపయోగించినటువంటి మెయిన్ స్క్రిప్ట్ లిపి బ్రహ్మీ లిపి. బ్రహ్మీ లిపిని చదివి వినిపించిన వ్యక్తి జేమ్స్ ప్రిన్సెస్. అశోకుడి యొక్క టైటిల్స్ ఏంటి? దేవానాం ప్రియ, ప్రియదర్శి రాజా. అశోక అనేటువంటి పేరుతో ఫస్ట్ టైం ఇన్స్క్రిప్షన్ ఎప్పుడు ఐడెంటిఫై చేశారు? 1915లో. ఎవరు అంటే 1915లో ఎవరు? బీడౌన్ అనేటువంటి వ్యక్తి. ఆ శాసనం పేరేంటి? మస్కీ శిలాశాసనం అనేటువంటిది. మస్కీ శిలాశాసనం. అంటే ఆయన యొక్క టైటిల్స్ రెండింటినీ కూడా ఉపయోగించినటువంటి శాసనం గుజ్జరా శాసనం. దేవానాం ప్రియ, ప్రియదర్శి రాజా అశోక. అంతకుముందంతా కూడా దేవానాం ప్రియ అశోక అనేటువంటి పేరుండేది. రెండో టైటిల్స్ను ఉపయోగించిన శాసనం గుజ్జరా శాసనం. మధ్యప్రదేశ్లో లొకేట్ అయింది. దేవానాం ప్రియ, ప్రియదర్శి రాజా అశోక అనేటువంటి పేరుతోటి ఉంటుంది. ఈ శాసనాలు అనేటువంటి వాటికి సంబంధించినవి. నేను ఫస్ట్ సోర్సెస్ అనేటువంటి వాటి గురించి నేర్చుకున్నాం. ఏ సోర్సెస్ గురించి నేర్చుకున్నాం? లిటరరీ సోర్సెస్ నేర్చుకున్నాం, కాయినేజ్ సిస్టమ్ నేర్చుకున్నాం, ఇన్స్క్రిప్షన్స్ శాసనాలు అనేటువంటివి. ఇంకా ఏమైనా మిగిలిపోయింటే దీన్నంతటినీ నేను ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, మౌర్యుల యొక్క వాస్తు శిల్పకళలు అనేటువంటి టాపిక్ వస్తుంది. ఆ మౌర్యులకు సంబంధించినటువంటి వాస్తు శిల్పకళల దగ్గర ఇంకో కొంచెం శాసనాల యొక్క నిర్మాణం గురించి ఇంకో కొంచెం అక్కడ నేర్చుకుందాం. ఎలా? ఇదంతా ఆర్టే. మౌర్యుల యొక్క ఆర్ట్ అంటే వాస్తు శిల్పకళలు అంటే వాళ్ళేమి దేవాలయాలు ఏమీ నిర్మించలా, వాళ్ళు గుళ్ళు గోపురాలు నిర్మించలా. వాళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటిది? వాళ్ళు నిర్మించినటువంటి స్తూపాలు, లేకపోతే వాళ్ళు నిర్మించినటువంటి గుహలు అనేటువంటివి. గుహలు, స్తూపాలు. అజంతా కేవ్స్ ఉన్నాయి చూడండి, అజంతా గుహలు. వాటిలో కొన్నింటిని కన్స్ట్రక్ట్ చేసింది కూడా ఎవరు అంటే మౌర్యన్స్ అనేటువంటి వాళ్ళు. అంటే ఆర్ట్ ఆర్కిటెక్చర్ అంటే మౌర్యుల యొక్క ఆర్ట్ ఆర్కిటెక్చర్ అంటే నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్తూపాస్ ఆర్ పిల్లర్ ఎడిక్స్ ఆర్ కేవ్స్. వాటి గురించి నేర్చుకుంటే ఆర్ట్ ఆర్కిటెక్చర్ అయిపోద్ది. ఇక్కడ చాలా వరకు చెప్పుకున్నాం శాసనాలు, స్తూపాల గురించి. ఇంకా కొంచెం ఎక్కడ చెప్పుకుందాము అంటే ఆర్ట్ ఆర్కిటెక్చర్ గురించి అక్కడ చెప్పుకుందాం. మరి అశోకుడు వేయించినటువంటి గుహాలయ శాసనం ఏమని చెప్పాను? బారాబరా కేవ్ ఎడిక్ట్. ఏం చెప్తుంది అది? 4 caves donated to అజీవక రిలీజియన్ పీపుల్ అని చెప్పింది. దీనితోటి సోర్సెస్ వీటన్నిటి ద్వారా ఏం నేర్చుకోవచ్చు? మౌర్యుల యొక్క రాజకీయ చరిత్ర, మౌర్యుల యొక్క పరిపాలన, మౌర్యుల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత, వాస్తు శిల్పకళలు వీటన్నిటి గురించి నేర్చుకోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి పుస్తకాలు చదవడం ద్వారా, వాళ్ళకి సంబంధించిన నాణాలను అధ్యయనం చేయడం ద్వారా, వాళ్ళకి సంబంధించినటువంటి శాసనాలని అధ్యయనం చేయడం ద్వారా. దీనితోటి ఫస్ట్ సోర్సెస్ అనేటువంటిది అయిపోయింది. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకుందాం, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మౌర్యన్స్. మౌర్యుల యొక్క రాజకీయ చరిత్ర. పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మౌర్యన్స్. మౌర్యుల యొక్క రాజకీయ చరిత్ర అనేటువంటిది. మౌర్యుల యొక్క రాజకీయ చరిత్రలో ఫస్ట్ వీళ్ళ యొక్క టైం పీరియడ్ చూద్దాం. టైం పీరియడ్ ఏమని చెప్పాను? 321 BC నుంచి 184 BC అని చెప్తున్నాం. మౌర్యుల యొక్క రాజకీయ చరిత్ర అంటే మనం
ఫస్ట్ రాజులు ఎవరు అనేటువంటి, రాజకీయ చరిత్ర అంటే నథింగ్ బట్ రాజులు ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి. ఫస్ట్ రాజు చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య 321 BC నుంచి 297 BC. చంద్రగుప్త మౌర్య 327 BC నుంచి 297 BC. రెండో వ్యక్తి బిందుసారా 297 BC నుంచి 272 BC. 272 BC. అశోక 268 BC నుంచి 232 BC. 268 BC నుంచి 232 BC. దశరథుడు అనేటువంటి వ్యక్తి 232 BC నుంచి 224 BC. 232 BC నుంచి 224 BC దశరథుడు. నెక్స్ట్ సంప్రతి 224 BC నుంచి 215 BC. ఇంతే, ఇంకా వీళ్ళ గురించి నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ వాడు బృహద్రథ. ఇంకా చిన్న చిన్న వాళ్ళండి, వాళ్ళేమి పెద్ద, అసలు రాజుల పేర్లు కూడా మనం వాటి గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బృహద్రథుడు 187 BC నుంచి 184 BC. బృహద్రథ 187 BC నుంచి 184 BC. రాజకీయ చరిత్ర అంటే వీళ్ళందరి గురించి మనం నేర్చుకోవాలి. మొట్టమొదటి వాడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు, ఫౌండర్ ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడి యొక్క కొడుకు బిందుసారుడు. బిందుసారుడి యొక్క కొడుకు అశోకుడు. అశోకుడి యొక్క మనుమడు దశరథుడు. దశరథుడి యొక్క కొడుకు సంప్రతి. సంప్రతి తర్వాత లాస్ట్ వాడు ఎవరండి? బృహద్రథ లేకపోతే బృహద్రథుడు అనేటువంటి వ్యక్తి. ఒక్కొక్కరి గురించి నేర్చుకుందాం రాజకీయ చరిత్రలో. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం, చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి అసలు చంద్రగుప్త మౌర్య అనేటువంటి వ్యక్తి గురించి నేర్చుకునే ముందు అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళకు ఆ పేరు ఎలా వచ్చింది, ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, మౌర్య వంశము అని పిలుస్తున్నాం. అసలు మౌర్య డైనాసిటీ, మౌర్య క్లాన్ అని పిలుస్తున్నాం. ఆ మౌర్య అనేటువంటి పదం ఎలా వచ్చింది, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దానికి చరిత్రకారుల మధ్య డిఫరెంట్ ఒపీనియన్స్ అనేటువంటి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సింగిల్ ఒపీనియన్తో లేరు. చరిత్రకారులు అనేటువంటి వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఒపీనియన్తో ఉన్నారు. అసలు వీళ్ళ వంశం ఏంటి, వీళ్ళ యొక్క కులం ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దానికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లేదు. కొంతమంది యొక్క కొంతమంది చరిత్రకారుల యొక్క నమ్మకం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడి యొక్క తల్లి పేరు మురియా అని. చంద్రగుప్త మౌర్యుడి యొక్క తల్లి పేరు మురియా లేకపోతే మొరియా. చంద్రగుప్త మౌర్యుడి యొక్క మదర్ పేరు మురియా లేకపోతే మొరియా అని. ఈ మురియా లేకపోతే మొరియా అనేటువంటి ఆవిడ ధననందుడి యొక్క భార్య అని, ధననందుడి యొక్క వైఫ్ అని. ఈ ధననందుడు అనేటువంటి వ్యక్తి ఈ మొరియా లేకపోతే మౌర్య అనేటువంటి ఆవిడను పెళ్లి చేసుకున్నారని, ఈ ధననందుడికి మొరియకి పుట్టినటువంటి వ్యక్తి చంద్రగుప్త మౌర్య అని. చంద్రగుప్త అనేటువంటి అంటే ఈ చంద్రగుప్తుడు అని
ధననందుడి చేత అవమానించబడి, ధననందుడు అనేటువంటి వ్యక్తి మొరియా అనేటువంటి ఆవిడను వదిలేయడంతో ఈ రాజ్యం నుంచి బయటకు వచ్చింది. అంటే నందవంశం పరిపాలించినటువంటి ఆ మగధ రాజ్యం నుంచి బయటకు వచ్చిందని, మగధ రాజ్యం నుంచి బయటకు వచ్చి ఒక సామాన్యురాలాగా, అంటే ఒక కామన్ పీపుల్ లాగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు. మంచి పేదరికంలోనే ఒక సాధారణమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటారు. మరి ఇలా గడుపుతూ ఉన్నప్పుడు ఈ చంద్రగుప్త అనేటువంటి వ్యక్తిని, చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు, ఆడుకుంటూ ఉన్నప్పుడు అతని యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటివి ఎవరిని అట్రాక్ట్ చేశాయి అంటే కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తిని అట్రాక్ట్ చేశాయి అని. ఈ కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి ఈ చంద్రగుప్తుడిని చూశాడు. చంద్రగుప్తుడు ఆటలో, అంటే ఆడుతూ ఉన్నప్పుడు ఆటలో అతని యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చి, ఈ కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి కూడా ఎవరి చేత అవమానించబడ్డాడు అంటే ధననందుడి చేత అవమానించబడ్డంతో ఈ కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి ధననందుని ఓడించడానికి చంద్రగుప్తుడే సరైనటువంటి వ్యక్తి అని ఇతన్ని తనతో పాటు, అంటే వాళ్ళ మదర్ యొక్క పర్మిషన్ తీసుకొని తనతో పాటు తక్షశిలా విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లాడని, తక్షశిలా విశ్వవిద్యాలయం అనేటువంటి ప్రాంతంలో ఇతడికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ట్రైనింగ్స్ ఇచ్చి, అన్ని రకాల శిక్షణలు అనేటువంటివి ఇచ్చి, ఈ చంద్రగుప్తుడు మరియు చాణక్యుడు ఇద్దరూ కలిసి ధననంద అనేటువంటి వ్యక్తిని ఓడించి క్రీస్తు పూర్వం 321 సంవత్సరంలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు అని చెప్పడం జరిగింది. అంటే తన యొక్క తల్లి పేరు మీదుగా మౌర్య వంశము లేకపోతే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి. ఇది కొంతమంది యొక్క నమ్మకం ప్రకారం. ఏమంటున్నారు అంటే ఇతని యొక్క తల్లి పేరు మీదుగా ఈ వంశానికి ఏమని పేరు వచ్చింది? మౌర్య వంశం. తల్లి అయినటువంటి మొరియా లేకపోతే మొర, ఏమైనా ఒకటేనండి. అంటే మురియా మొర ఏమైనా కూడా ఆవిడేనండి. ఆవిడ పేరు మీదుగా ఈ వంశానికి మౌర్య వంశము అని పేరు వచ్చింది. యాక్చువల్గా ఈ మురియా లేకపోతే మొర